లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనమండి. మిమ్మలను శపించు వారిని దీవించుడి, మిమ్మలను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చెల్లుతున్నా వారు శపించిన ప్రతి దానికి నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు దూషించబడుతుంటే నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు శపించబడుతుంటే బ్లెస్ అవుతావు. నువ్వు వారు దూషించే కొంది వారిని ఆశీర్వదించయ్యా, వారిని ఆశీర్వదించాయని నువ్వు ఎప్పుడైతే తిరిగి నువ్వు వారికి ఆ బ్లెస్సింగ్ ఇస్తావు ప్రేక చెల్లుతమ్ముడు అన్న, ఆ బ్లెస్సింగ్లన్నీ వారు దూషించే ప్రతి దూషణ నీకు ఆశీర్వాదకరంగా మారుతుందండి. శపించొద్దు ప్రేక చెల్లుతమ్ముడు. వారు శపిస్తున్నారని తిరిగి మళ్ళీ నువ్వు శపించొద్దు. వారిని దీవించు అనే నీ నోటు గుండా రావాలి. ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో నీ నోటు గుండా వారు దీవించబడుతున్నారు, వారు శపిస్తున్నారని నువ్వు కూడా తిరిగి శపించావు అంటే ఆ శాపం అనేది నేను వెంటాడుతుంది ప్రేక చెల్లుతమ్ముడు. దీవెన వచనాలు 1000 తరాల వరకు వెంటాడుతాయండి. శాప వచనాలు కూడా 1000 తరాలకు వెంటాడుతూ ఉంటే కనుక నువ్వు దీవించు అనే మాట నీ నోటు గుండా రావాలి.